మహిళా ప్రయాణికులకు బిగ్ అలర్ట్ జారీ. మహిళా ప్రయాణికులకు సంబంధించిన కీలక అప్డేట్ అయితే వచ్చింది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా మహిళా ప్రయాణికులకు ముందస్తు సూచన చేశారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలు ఫోటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా ఈ స్కీమ్కు వర్తిస్తుంది. పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా ఇప్పటికి కొంతమంది స్మార్ట్ ఫోన్లో ఫోటో కాపీలు, కలర్ జిరాక్స్లు చూపిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల ఇబ్బందులు గురి కావడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. మహిళా ప్రయాణికులందరూ కూడా ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ను తీసుకోవాలని కోరుతున్నాం. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే ఖచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు ఛార్జీ చెల్లించి విడిగా టికెట్ తీసుకొని సహకరించాలి. ఎలా ఉచితమే కదా అని జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం అని కొందరు సిబ్బందితో వాదన దిగుతున్నారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి అయితే ప్రభుత్వం రీఎంబర్స్ అయితే చేస్తుందన్నమాట. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే సంస్థకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. కావున ప్రతి మహిళ కూడా జీరో టికెట్ తీసుకోవాలి. ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే అది చెకింగ్లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. అలాగే సదరు వ్యక్తికి 500 జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి అంటున్నారనమాట. సో ఈ విధంగాన ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.